మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారపల్లి దగ్గర ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. ప్రభుత్వం స్థలం కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు. నారపల్లి నుంచి కాచవాడి సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి కట్టిన మొత్తం అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నారు. కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నెంబర్ 44, 45, 46, 47లలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. మేడ్చల్ ఆక్రమణల తొలగింపుపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో ఇస్తారు. సదా డీటెయిల్స్ ఏంటి? పోచారం మున్సిపాలిటీ శ్రీదివ్య నగర్ లేఅవుట్లో ఈరోజు మార్నింగ్ నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ లోకల్గా శ్రీదివ్య లేఅవుట్లో ఆల్మోస్ట్ ఇది 200 ఎకరాలకు పైగా ఈ లేఅవుట్ ఉంటుంది. సో దీంట్లో మొత్తం 2200లకు పైగా ఆ ప్లాట్స్ ఉన్నాయి. దీనిలో 30% ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నల్లమల్లారెడ్డికి ఉంది. సో ఆయన ఉన్న ప్లాట్లతోటి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్రమంగా ఇక్కడ ఈ కాలనీ లేఅవుట్లో పూర్తిగా ఈ గోడలు కట్టేసి ఎవరిని కూడా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రాకుండా చేస్తున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్కి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో దీనిపైన ఈ నెల 8న డైరెక్ట్ ఇక్కడికే వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనంతా కూడా ఈ లేఅవుట్ను పరిశీలించాడు. దీనికి సంబంధించిన నక్ష అలాగే హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా పూర్తిగా తెప్పించుకొని స్థానికులని అలాగే ఇటు వాళ్ళ కంప్లైంట్ ఎవరిపైన అయితే చేస్తున్నారో మల్లారెడ్డి అతన్ని వాళ్ళందరినీ కూడా పిలిపించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ కూల్చివేతలు. సో ఈ కూల్చివేతలు కూడా ఆయన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి 2 కాలనీల మధ్యలో మెయిన్ రోడ్ మీద అప్రోచ్ రోడ్ అయితే ఉందో అంటే ఇటు కవచగాని సింగారం నుంచి అటు ఏకశిల కాలనీ ఈ 2 కాలనీలను కలిపి ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా మధ్యలో ఈ ఏదైతే ఈ రోడ్డు అయితే పూర్తిగా కట్టాడంటూ ఈ గోడ కట్టాడంటూ స్థానికులు కంప్లైంట్ చేశారు. సో దానిపైన పూర్తిగా నేను రోడ్డును ఆక్రమించే ఈ వాల్ కట్టాడంటూ కూడా హైడ్రా అధికారులు నిర్ధారించి ప్రస్తుతానికైతే దీన్ని అయితే కూలగొడుతున్నారు. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ కూడా ఇటు ఏకశిల లేఅవుట్ ఉంటుంది, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచరు, మహేశ్వర కాలనీ, అలాగే పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీ నగర్, సుప్రభాత్ వెంచర్, ప్రతాప్ సింగారం రోడ్ ఇవన్నీ కూడా సాయిప్రియ కాలనీ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిలో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ సొంత ప్లాట్లు అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆయన చెప్పిన రేటుకే ఇవ్వాలి. ఐదర్ ఆయనకు అమ్మాలి లేకపోతే ఆయన వేరే వాళ్ళకి అమ్మాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని ప్లాట్కి 50 లక్షల నుంచి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వీళ్ళంతా లోకల్గా ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత డైరెక్ట్గా ఆన్ఫీల్డ్ ఇక్కడికి వచ్చి పర్మిషన్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఆన్ఫీల్డ్ వచ్చి వీటన్నిటిని చెక్ చేశారు. సో ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఈ కాలనీకి సంబంధించిన పూర్తి సర్వే అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఈ రోడ్డును ఆక్రమించి కట్టింది అయితే కన్ఫామ్ అని ఇప్పటికే హైడ్రా అధికారులు గుర్తించారు. కాబట్టి మొదటగా ఈయన రోడ్డు ఆక్రమించి కట్టినటువంటి ఈ ప్రహరీ గోడలు అలాగే ఒక చిన్న ఇక్కడ సెక్యూరిటీ రూమ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని కూడా ఇప్పటి వరకు అయితే కూల్చివేస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా అది కవచగాని సింగారం కాలనీ అంటారు. సో అక్కడి నుంచి ఇటు వెనకాల ఉన్నటువంటి ఏకశిలా నగర్ ఈ 2 కాలనీలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రోడ్డును అప్రోచ్ రోడ్డును పూర్తిగా కబ్జా చేసి కట్టారంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. దానిపైన కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రస్తుతానికైతే ఇక్కడ దీన్నైతే పూర్తిగా కూల్చివేస్తున్నారు. సో మరోవైపు ఇక్కడ ఉన్న వాళ్ళకు స్థానికంగా ఉన్న వాళ్ళకు ఏం కంప్లైంట్ చేశారంటే ఈవెన్ మా ప్లాట్లోకి మేము వెళ్ళాలంటే కూడా డైరెక్ట్గా రోడ్లను కబ్జాలు చేసి మాకు డైరెక్ట్గా వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మేము చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇదే కాకుండా ఈ కొంతమంది ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సో కొంతమంది సింగరేణి ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా గతంలో ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. సో అప్పట్లో సిటీ అవుట్స్కట్స్ కాబట్టి తక్కువ ధరకు వస్తుందని ప్లాట్లు కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు మా ప్లాట్లలోకి మేము ఎంటర్ కావాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము కష్టపడి కొనుక్కున్న డబ్బు తిరిగి మా ప్లాట్లను అమ్ముకోవాలన్నా అందులో ఎంటర్ కావాలన్నా చూడాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందంటూ హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సో ఈ అన్ని ఆరోపణలతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటు కంప్లైంట్స్ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరిపైన అయితే కంప్లైంట్ చేస్తున్నారో నల్లమల్లారెడ్డి వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడారు. సో ప్రస్తుతానికైతే ఈ గోడలు అయితే అక్రమం అని తేల్చారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి
ఆ స్థానికులకు సంబంధించిన వర్షన్ కూడా పూర్తిగా తీసుకున్నారు. ఇక ఇటు నల్లమల్లారెడ్డి వర్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది కొంతమంది రియల్టర్లు వచ్చి ఇక్కడ అక్రమంగా ఒక్కొక్క ప్లాట్ను 2-3 సార్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు కాబట్టే వాళ్ళని మేము ఎంటర్ కానివ్వట్లేదంటూ కూడా వీళ్ళు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికైతే హైడ్రా గుర్తించినటువంటి అంటే అక్రమంగా రోడ్డు పైన నిర్మించిన గోడలను అయితే కూలుస్తున్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా ఇక్కడున్న స్థానికులు కంప్లైంట్ చేసిన ప్రకారం మిగతా అన్ని కూడా ఈ వెంచర్కు సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఎన్ఆర్ఏసీకి సంబంధించిన మ్యాప్స్ కానీ వాటన్నిటిని పరిశీలించిన తర్వాత లేఅవుట్కు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని ఇట్లా స్థానికులు ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఉందా లేదా అని పరిశీలించిన తర్వాత మిగతా వాటన్నిటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా తెలుపుతుంది.